శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓ భృగుకుల శ్రేష్ఠ, ఈ యజ్ఞ సమయాన పూర్వాభ్యాస బలానికి సంబంధించిన సత్యగాథ వినిపిస్తున్నాను, వినండి. బ్రహ్మన్ పూర్వం ముద్గలముని పుత్రుడు, జ్ఞాన విజ్ఞాన నిధి, తపోనిరతుడు అగు కోశాకారుడని వాడు గలడు. ఆయన భార్య పేరు ధర్మిష్ట. వాత్సాయన కుమార్తె ధర్మశీల, సాధ్వి, పతివ్రత. ఆమె వల్ల ఆ మునికి జడాకృతి అయిన కొడుకు కలిగాడు. ఆ శిశువు మూగవానికి వలె మాట్లాడక, గుడ్డికి వలె చూడక ఉండగా ఆ బ్రాహ్మణి మూగి గుడ్డి ముద్దుగా తలిచి పుట్టిన ఆ రోజున తన ఇంటి వాకిటి ముందు వదిలేసింది. అంతటా అక్కడకు పసికందులను అపహరించే ఒక పాపిష్టి రాక్షసి శూర్పాక్షి అనేది తన బక్కచిక్కిన శిశువుతో వచ్చింది. తన బిడ్డను ఆ వాకిట వదిలి ఆ రక్కసి ఆ బ్రాహ్మణి బాలుని తీసుకుని చాలోదర పర్వతం మీద భక్షించేందుకు వెళ్ళింది. దాని భర్త గుడ్డివారైన ఘటోదరుడన వాడు ఆమెను చూసి, ప్రియురాలా, ఏమి తీసుకుని వచ్చావని అడిగాడు. అందులోకది, ఓ రాక్షసేశ్వర, నా బిడ్డను కోసకారుడను బ్రాహ్మణుని వాకిట వదిలి అతని శిశువును తీసుకువచ్చానని చెప్పగా అతడు, కళ్యాణి, నీవు పొరపాటు చేశావు. మహాజ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడు కోపించిన మనల్ని శపించగలడు కనుక వెంటనే ఈ ఘోరాకారుడైన మనుష్య శిశువును వదిలిపెట్టి మరొక బాలను ఎవరినైనా కొనిరమ్మనను. భర్త మాటలు విన్నంతనే కామచారిణి అయిన ఆ భయంకర రక్కసి త్వరగా ఆకాశ మార్గానే ఎగిరిపోయింది. ఇంటి బయట వదిలివేయబడిన రాక్షస బాలుడి నోటిలో బొటనవేలు పెట్టుకుని మధురంగా ఏడవసాగాడు. చాలాసేపు ఆ ఏడుపు విని ధర్మిష్ట భర్తతో, ఓ విప్రోత్తమ, చూడు, నీ కుమారునికి మాట వచ్చింది అంటూ భయంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆ బ్రాహ్మణుడు కూడా బయటకు వెళ్ళి రూపురేఖల్లో తన పుత్రుని వలనే ఉన్న ఆ శిశువును చూసి భార్యతో ఇలా అన్నాడు, ధర్మిష్ట, మన శిశువుని ఏదో భూతం ఆవేశించింది. మంచి రూపం గల వారెవరో మనల్ని వంచుటకు ఈ భూమి మీద తిరుగుతున్నట్లుంది. మంత్రవేత్త అయిన ఈ కోశాకారుడు అలా అంటూ చేతిలో దర్భకర్ర పట్టుకొని నేల మీద ఏదో మంత్రం రాసి ఆ శిశువును బంధించాడు. ఇంత లోపల ఆ శూర్పాక్షి తిరిగి వచ్చి వారులకు కనిపించకుండా ఆ బ్రాహ్మణ బాలకుని ఇంటికి దూరంగా నేల మీదకు విసిరేసింది. వెంటనే నేల మీద పడిన తన కుమారుని ఆ కోశాకారుడు పట్టేసుకున్నాడు. ఆ రాక్షసి మాత్రం మంత్రబద్ధుడైన తన శిశువును తీసుకోజాలక అక్కడక్కడ ఎగురుతూ భర్త వద్దకు తిరిగి వెళ్ళి బ్రాహ్మణ పుత్రుని, తన పుత్రుని ఇద్దరిని పోగొట్టుకున్న విషయం చెప్పింది. రాక్షసి వెళ్ళిపోయిన పిదప మహాత్ముడకు కోశాకారుడు ఆ రాక్షస శిశువును భార్యకు అప్పగించాడు. తన పుత్రుని మాత్రం తాను స్వయంగా కపిలగోవ క్షీరాలు, పెరుగు, చెరుకు రసం తాగిస్తూ చక్కగా పెంచాడు. ఇద్దరు బాలురు పెరిగి 7 ఏండ్ల వారయ్యారు. తండ్రి తన పుత్రునికి నిశాకరుడని, రాక్షస పుత్రునికి దివాకరుడని పేర్లు పెట్టి వరుసగా ఇద్దరికి ఉపనయనాలు చేశాడు. ఉపనయనానంతరం దివాకరుడు వేదాధ్యయనం చేస్తే నిశాకరుడు మందబుద్ధి అయినందున చదువుకోలేకపోయాడు. అతన్ని తల్లిదండ్రులు, బంధువులు, గురువులు, ఆ మలయ నివాసులందరూ ఏవగించుకొని నిందించారు. తండ్రి కోపంతో ఆ బాలుణ్ణి ఒక నీరులేని బావిలో పడద్రోసి పెద్ద బండతో దాన్ని కప్పివేశాడు. అలా ఆ బావిలో పాపం ఆ బాలుడు చాలా ఏండ్లు పడి ఉన్నాడు. దాని మీద ఉసిరిక చెట్టు పెరిగి కాయలు కాశాయి. ఆచార్య, అలా 10 ఏండ్లు గడిచిన మీదట వాని తల్లి ఎందుకో అంధకూపం వద్దకు వెళ్ళి పైన పెద్ద బండను చూసి ఎవరి బావిని బండతో కప్పివేశారని పెద్దగా అరిచింది. బావిలో ఉన్న నిశాకరుడు తల్లి స్వరం విని, నా తండ్రి నన్ను బావిలో వేసి శిలతో కప్పివేశాడని లోపలి నుండి చెప్పాడు. ఆ వాణి విని ఆమె భయంతో బావిలో నుండి మాట్లాడినది ఎవరిని అడిగింది. అందుకు ఆ స్వరం, నేను నీ కుమారుడును, నిశాకరుడుని వాడని అని బదులు చెప్పగా ఆమె, నిశాకరుడుని కుమారుడు నాకు లేడే, నా కొడుకు దివాకరుడని చెప్పగా ఆ బాలుడు తన ఉదంతమంతా పూసగుచ్చినట్టు వివరించాడు. అది విని తత్తరపాటుతో ఆ సుందరి ఆ బండని తొలగించింది. ఆ బాలుడు బయటకు వచ్చి తల్లికి పాదాభివందనం చేశాడు. అచ్చంగా తన రూపురేఖలతో ఒప్పి ఉన్న ఆ బాలును చూసి ఆ ధర్మిష్ట ఇంటికి తీసుకువెళ్ళి భర్తకు తన వారందరికీ చూపి అతడు చెప్పిందంతా వారికి చెప్పింది. అది విని తండ్రి ప్రేమతో, బాబు, చిన్నప్పుడు నీవు మూగివలే ఎందుకున్నావు? ఈ హఠాత్ పరిణామం ఎలా కలిగిందని అడిగాడు. బుద్ధిమంతుడు బ్రాహ్మణోత్తముడు ఆ కోశాకారుని ప్రశ్న విని ఆ బాలుడు తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలుగున్నట్లు ఇలా అన్నాడు, తండ్రి, నేను ఇన్నాళ్ళు మందమతిగా, మూగిగా, గుడ్డివానిగా ఎందుకు నడుచుకున్నానో ఆ కారణం చెబుతున్నాను వినము. ఓ విప్ర, పూర్వం నేను బృందారక వంశంలో వృషాకపి
మాలైన భార్య వల్ల పుత్రుడుగా పుట్టాను. తండ్రి నాకు ధర్మార్థ కామాలతో పాటు శృతి స్మృతి ఇతిహాసాలతో కూడిన మోక్షశాస్త్రం నేర్పించాడు. అలా సకల శాస్త్ర కోవిదుడనైనందున విద్యామదం తలకెక్కి చెడుదారులు తొక్కాను. మదం వల్ల లోభం, దానివల్ల తెలివి నశించడంతో వివేక భ్రష్టున్నయ్యాను. ఆ మూఢత్వం వల్ల పాపాభిరతి ఎక్కువై పరదారులను అనుభవిస్తూ పరద్రవ్యాపహరణ చేస్తూ పూర్తిగా చెడిపోయాను. ఒక పర్యాయం పరస్త్రీ సంగమం దొంగతనాన్ని పురస్కరించుకొని ఉరిశిక్షకు గురై మరణించి 1000 ఏండ్ల రౌరవ నరకయాతనలు అనుభవించాను. అప్పటికీ పాపం పూర్తిగా తీరక ఒక మహారణ్యంలో వ్యాఘ్రజన్మ ఎత్తి జీవహింస చేస్తుండగా ఒక రాజు నన్ను పట్టి బంధించి నగరానికి కొనిపోయి బోనులో బంధించి ఉంచాడు. అంత ఒకనాడు ఆ రాజు ఒంటరిగా గదాపానీయ ఏకవస్త్రం ధరించి పట్నం వెలుపల వేటకై వెళ్ళాడు. ఆ పులి జన్మలో కూడా ధర్మార్థ కామశాస్త్రాలన్నీ కరతలామకంగానే ఉన్నాయి. రాజు బయటకు వెళ్ళిన తర్వాత ఆ రాజు భార్య జీత అనే అపూర్వ సుందరి నా బోను వద్దకు వచ్చింది. ఆమె అందం, నవయవ్వనం, అంగసౌష్ఠవం చూడగానే నాకు పూర్వజన్మ వాసన వల్ల కామోద్రేకం కలిగి ధర్మశాస్త్రాలకు వలని కామ సంబంధమైన పలుకులు ఆమెతో ఇలా పలికాను. ఓ రాజపుత్రి, నవయవ్వనంతో మిసమిసలాడే కళ్యాణి, నీ కోకిల ధ్వనితో నా చిత్తాన్ని అపహరించ చేశావు. నిన్ను పొందనిదే నా కూరట కలగదు. అందుక జవజవలాడు నడుముతో వక్షోజ భారంతో ఊగిసలాడే ఆ కామిని, ఓ వ్యాఘ్రమ, బోనులో ఉన్న నీవు నన్నెట్లు పొందగలవనగా ఆ పులిబోను తలుపు ఊడదీయము, ఒక్క గంతులో నిన్ను కలుసుకుంటానన్నాను. అందుక గడసరి జాన పగలైనచో ఎవరైనా చూడగలరు. రాత్రి కానిమ్ము, అప్పుడు తలుపు తీయుదును. స్వేచ్ఛగా మనమిద్దరం రతి సౌఖ్యాలు అనుభవించవచ్చని చెప్పగా కామాతురుడైన వ్యాఘ్రుడు అబ్బా, నేను ఎంతవరకు తాళలేను, వెంటనే నా కోరిక తీర్చమనగా ఆ తెగువరి బోని తలుపు తెరిచింది. వెంటనే ఒక్క ఉదుటన బయటకు దూకి ఆ పులి రాణిని కౌగిల్లో బంధించింది. రాజభార్య నేను బలాత్కారంగా రమింపబోవుట చూసి బలశాలులైన పెక్కురు రాజసేవకులు శస్త్రాలు ధరించి నన్ను చుట్టుముట్టి రోకళ్లతో, మోది తాళ్లతో, గొలుసులతో బంధించారు. చావు తప్పదని ఇంచి నేను మానవ భాషలో నన్ను హింసింపకుడని పెద్దగా అరిచాను. అందుకు వారు వెరగుపడి నన్ను ఒక భూతమని తలచి చెట్టుకు గట్టిగా బంధించి చావగొట్టారు. ఓ తపోధన, అలా పరస్త్రీ గమ్యం కారణంగా మరణించి 1000 ఏండ్ల నరకానంతరం ఒక తెల్లని గాడిదగా పుట్టాను. పెక్కురు భార్యలు గల అగ్నివేశ్వరుని బ్రాహ్మణ గృహంలో సర్వశాస్త్ర జ్ఞానంతో తిరిగాను. ఆ బ్రాహ్మణుని భార్యలను ఆదరంతో వీపుపై ఎక్కించుకుని సరదాగా తిప్పేవాడిని. పూర్వపు కామేచ్ఛ ఏమాత్రం తగ్గలేదు. ఒక పర్యాయం ఆ ద్విజని భార్యలో నవరాష్ట్రానికి చెందిన విమతి అనే యువతి పుట్టినింటికి బయలుదేరగా ఆమె భర్త ఆమెతో మన తెల్లగాడిద నెక్కిపోయి 4 రోజుల్లో తప్పక తిరిగి రమ్మని చెప్పాడు. అంత ఆ సుందరి నా మీద ఎక్కి పగ్గాలు వదిలి త్వరగా వెళుతూ మార్గమధ్యంలో ఆగి నా వీపు నుంచి దిగింది. పక్కనే ప్రవహిస్తున్న నదిలో దిగి స్నానం చేసి తడిసిన వస్త్రాలతో పైకి వచ్చింది. తెల్లని తడి చీరలో ఆమె అందమైన శరీరంలోని అంగాలు, ఉపాంగాలు స్పష్టంగా బలిష్టంగా కనిపించడంతో మరల నా కామవాంఛ తీవ్రమై ఆమె మీదకు పరిగెత్తగా ఆమె భయంతో కింద పడిపోయింది. కామాతురతతోనే ఆమె మీద వెళ్ళి పడిపోయాను. యజమానుడు ఆమె వెనువెంటనే పంపిన మనుషులు నన్ను చూసి కర్రలు ఎత్తుకొని మా వైపు పరిగెత్తారు. దాంతో భయపడి నేను ఆ సుందరిని వదిలి దక్షిణ దిశగా పరిగెడగా దారిలో ఒక వెదురు పొదకు చిక్కుకొని నా ముక్కుతాడు బిగుసుకుపోయింది. దాన్ని విడిపించుకోలేక అక్కడే నీరు, ఆహారం లేక 6 రాత్రులు గడిపి మరణించాను. మళ్ళీ యథాప్రకారం ఘోర నరకం అనుభవించి చిలుకగా పుట్టాను. అరణ్యంలో విహరిస్తూ ఉంటే ఒక క్రూరుడైన శబరుడు నన్ను పట్టుకొని పంజరంలో బంధించి ఒక కోమటి పుత్రునికి విక్రయించాడు. అతడు ధనికుడు, శాస్త్రాలు తెలిసి మాటలు నేర్చిన చిలుకనైనందున నేనున్నచో ఇంట్లోని దోషాలు పోతాయని నమ్మి అంతఃపురంలో యువతులైన భార్యల వద్ద నన్ను వదిలాడు. వారు నాకు అన్నం, నీరు, దానిమ్మ గింజలు, కమ్మని భక్ష్యాలు పెడుతుంటే నా పలుకులతో ఆ మదవతులను రంజింపచేస్తూ బాగా పుష్టంగా బలిసిపోయాను. ఒకనాడు తామర రేకుల వంటి కన్నులు బలిసిన చన్నులు, గుండ్రని పిరుదులు, సన్నని నడుముతో యవ్వన మదంతో విర్రవీగుతున్న ఆ వణిక్ పుత్రుని ప్రియురాలు చంద్రావళి అనేది నా పంజరం తెరిచి నన్ను చేతిలో పట్టుకుని తన చన్నుల మీదకి ఎక్కించుకోగానే నేను కామంతో విజృంభించి ఆమె బిగుతుగా ఉన్న స్తనాలపైన గెంతుతో ఆమెను రంజింపచేస్తూ నా కోరిక తీర్చుకోసాగాను. అలా నేను మగపోడములు పోతుండగా జాన నన్ను తన కంఠహారంలోని మర్కట బంధానికి కట్టివేసుకుంది. అలా బద్ధుడనై పాపఫలంగా మరణించాను. మరలా ఘోర
నరకం అనుభవించి పాపశేషం వల్ల ఒక చండాలుని ఇంట ఎద్దుగా పుట్టాను. ఆ చండాలుడు ఒకనాడు నన్ను బండికి కట్టి అడవికి తీసుకెళ్తున్నాడు. బండి మీద తన భార్యను కూర్చుండబెట్టి తాను ముందు నడుస్తున్నాడు. వాడి వెనుక నేను బండి లాగుతూ పోతున్నాను. ఇంతలో వాని జవరాలైన భార్య గొంతు విప్పి బండి మీద కూర్చుని హాయిగా పాట పాడుతూ ఉంది. ఆ మద విహ్వలాంగి పాట వినగానే నా ఇంద్రియాలు పట్టుదప్పాయి. వాని సంక్షోభాన్ని అణుచుకోలేక ఒక పరి వెనుతిరిగి చూసి అకస్మాత్తుగా వెనక్కి పరుగు తీశాను. కాడికి నా మెడ గట్టిగా బంధించబడి ఉన్నందున కింద పడి మెడ ఒరుసుకొని ప్రాణాలు విడిచాను. మరలా 10,000 ఏండ్లు నరకాలు అనుభవించి అనంతరం నీ ఇంట్లో జన్మించాను. ఇంతవరకు నేను ఎత్తిన జన్మలని నాకు వరుసగా జ్ఞాపకం ఉన్నాయి. పూర్వాభ్యాసం వల్ల శాస్త్రజ్ఞానంతో పాటు బంధనం కూడా సంక్రమించింది. జాతస్మరణకు నేను ఇక మీద మనోవాక్కాయలతో ఎలాంటి పాపాలు చేయబోను. శుభాశుభాలు, స్వాధ్యాయం, శాస్త్రం, జీవి కౌబంధనం కానీ వధ కానీ ఇవి ఏవైనా పూర్వజన్మాభ్యాసం వల్లనే కలుగుతాయి. తండ్రి, పూర్వజన్మల స్మృతి కలిగిన మానవులకు పాప నివృత్తి కలుగుతుంది కనుక పాపరహితుడైన నేనిక మంచిని పెంచుకొనుటకు శేషించిన పాపలేశ క్షయార్థం అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను. మీరు సుపుత్రుడకు దివాకర్ని గార్మేస్త ధర్మంలో ప్రవేశపెట్టండి. ఓ ఆచార్య, ఇలా చెప్పి తల్లిదండ్రులకు ప్రణమిలి ఆ నిశాకరుడు మురారి పుణ్యసదనం సంస్థవనీయం పురాతనమైన బదరికాశ్రమానికి వెళ్ళాడు. ఈ విధంగా గురుత్తమ పూర్వాభ్యాస బలం వల్ల మానవులకు దాన అధ్యయనాది గుణాల అలవాట్లు ఏర్పడతాయి. దాన అధ్యయనాలు నేను ఇంతకు పూర్వజన్మల్లో ఆచరించాను. అవి నన్ను వదలవు. మహర్షి, దాన తపో అధ్యయనాలు, చౌర్యం, పాతకం, గృహదహనం, జ్ఞానం, ధర్మ, అర్థ, కామ, యశో, కీర్తులు ఇవి అన్నీ పూర్వచరిత కర్మల వల్లనే సంక్రమిస్తాయి. నారద శుక్రాచార్యునితో ఇలా చెప్పి మహాబలశాలియగు ఆ దైత్యేశ్వరుడు బలిచక్రవర్తి చక్ర గదా ఖడ్గధరుడు కైటప సంహార్యగు నారాయణుని సన్నిధానం కల్పించుకుని ఆ ప్రభు ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. వామనుని యజ్ఞవాటికా ప్రవేశం. పులస్సుని వచనం. నారద, ఈ లోపున వామనాకృతి ధరించిన భగవానుడు బలి యజ్ఞశాలను సమీపించి మేఘగంభీర స్వరంతో ఇలా అన్నాడు. ఈ యజ్ఞంలో ఓంకారపూర్వకాలైన వేదాలని తపోధనుల రూపాన నెలకొని ఉన్నాయి. ఇక అశ్వమేధమ్మ, యజ్ఞాలన్నింటిలోనూ తలమానికం బలి దానవేంద్రుడు యజ్ఞకర్తలందరిలోనూ ఉత్తముడు. ఆ మాటలు వినగానే జితేంద్రియుడు దానవేంద్రుడు అర్ఘ్యపాత్రతో భగవానుడు నిలబడిన చోటుకి వెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో భరద్వాజ మహర్షి సమేతంగా ప్రభువు నర్చించి యజ్ఞశాలలోకి తీసుకుని వచ్చాడు. ప్రవేశ ద్వారాన మరలా యథావిధిగా కూర్చుండబెట్టి పూజించి చేతులు జోడించి వినయంతో, ఓ మానద ప్రభు, నీకు నేను ఏమి ఇవ్వవలనో ఆజ్ఞాపించండి అని అర్థించాడు. అంతా అవ్యయుడగు దేవశ్రేష్ఠుడు దానవేశ్వరుని చూసి చాలాసేపు పక్కపక్క నవ్వి భరద్వాజ ఋషిని చూస్తూ ఇలా అన్నాడు. నా గురువుకు గురువైన ఈ మహనీయుడు అగ్ని పరిగ్రహింపజేశాడు. ఆ అగ్నిని ఇతరుల భూమిపై ఉంచరాదు. అందుకై ఓ దానవేశ్వర, నా శరీర ప్రమాణానికి సరైన 3 అడుగుల నేల నా కొసకము. ఇదియే నా యాచన. మురమర్ధనుని మాటలు విని ఆ బలి భార్యను తనయుడకు బాణుని చూస్తూ ఇలా అన్నాడు. ప్రేయసి, చూసావా, ఈ వామనుడు ఆకారంలోనే కాక బుద్ధిలో కూడా వామనుడే సుమ. కనుకనే మూర్ఖుడై 3 అడుగుల చోటు యాచించాడు. నిజమే, విధాత సామాన్యంగా అల్పబుద్ధులకు వారికి భాగ్యదూరులకు వారికి భూరి భోగభాగ్యాలు ఇవ్వడు. ఇదిగో అల్పాన్ని యాచించే విష్ణువుకు వలనే భాగ్యం వక్రించిన వానికి విధి ప్రదానం చెయ్యడు. నాలాంటి దాతని పొట్టివాడు 3 అడుగులు యాచించడం అంతే కదా అని ఆ మహనీయుడకు దైత్యపతి శ్రీహరితో మళ్ళీ ఇలా అన్నాడు. విష్ణు, అడగవయ్య, గజాల, అశ్వాల, రథాల, భూమియ, దాసీ జనమ, సువర్ణ రాసుల ఏమి కావాలో కోరుకో. దాతనైన నేను త్రిలోకాధిపతిని. యాచించే నీవో విష్ణువు. ఈ అల్పాన్ని కోరడం మనకిద్దరికీ సిగ్గుపడవలసిన విషయం కాదా? రసాతలమా, ఈ ధరణి మండలమ్మా, భువస్వర్లోకాల ఏమి కావాలో అడగవయ్యా వామన, తప్పక ఇవ్వగలను. వామనుని 3 అడుగుల కోరిక. అందుకు ఆ బలితో వామనుడు ఇలా అన్నాడు. గజాస్వ భూరథ సువర్ణాదులు అవి కావలసిన వారికి ఇవ్వము. నాకు కావలసింది 3 అడుగుల నేలయే కనుక ఓ రాజా, కాదనక దీన్నొసగము. వామనుడు ఇలా అనగానే ఆ మహాదైత్యుడు జలపాత్ర తీసుకుని 3 అడుగుల నేల విష్ణువుకు దానం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.